ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్లో రెడీగా ఉన్నారు. నరేష్, బస్సులు ఆగిపోతే ఎంత ఇబ్బందులు పడతామో మనందరికీ తెలుసు. ఇంకా ఈ మధ్యన ఫ్రీ సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాతనైతే రవాణా కానీ ప్రయాణికుల సంఖ్య కానీ బాగా పెరిగిపోయింది. అట్లాంటిది సడన్గా బస్సులు ఆగిపోతే ప్రజలు ఇంకా మామూలుగా ఇబ్బందులు పడరు. సో ఇప్పుడు కార్మికులు ఏమంటున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోల్లో బస్ డిపోల్లోనే బస్సుల చక్రాలు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనము మంచిర్యాల డిపోకు సమీపంలో ఉన్న మంచిర్యాల డిపో వద్ద ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో బస్టాండ్లోనే ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా 346 ఆర్టీసీకి సంబంధించిన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ప్రైవేటుకు సంబంధించి 295 బస్సులు ఉన్నాయి. ఆ ప్రైవేటుకు సంబంధించిన బస్సుల రాకపోకల మీదే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 170 మంది డ్రైవర్లు ఇప్పటికే ఆ ప్రైవేటు బస్సులకు సంబంధించి డ్రైవర్లు నమోదు చేసుకున్న పరిస్థితి. వాళ్ళు ఈ సమ్మెకు సంబంధించి ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మేజర్గా మీ డిమాండ్ లేనిది ఎందుకు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మీ జేఏసీ తీసుకున్న నిర్ణయాలేంటి? ఈరోజు ఈ సమ్మెకు పోవడానికి పూర్తి స్థాయి ఇలా గవర్నమెంటు చేసిన తప్పుడు పని వల్లనే ఇలా స్ట్రైక్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు ఇలా గవర్నమెంటు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తా అని చెప్పి జరగడం జరిగింది. తర్వాత యూనియన్లు పునరుద్ధరిస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత కొత్త బస్సులు కొంటామని చెప్పడం జరిగింది. తర్వాత యూనియన్లు పర్మిషన్ ఇచ్చి ఎలక్షన్ పెడతామని చెప్పడం జరిగింది. మళ్ళా 21 పిఆర్సీ, అలాగే 17 పిఆర్సీ ఏరియర్సు, తర్వాత ఇలా 25 పిఆర్సీ 2 పిఆర్సీలు పెండింగ్ ఉండడం జరిగింది. ఒక పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉండడం జరిగింది. ఇవన్నీ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్ కన్నా ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎన్నో మాటలు చెప్పి మా ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టి ఇలా ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఇవాళ ఎప్పటివరకు ఈ సమ్మె చేసే అవకాశం ఉంటుంది? ఈ సమ్మె మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతూ ఉంటుంది. ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు యావత్ తెలంగాణ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు కూడా మాకు మద్దతు ఇస్తారు. ఇది సమ్మెకు సంబంధించి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటీరియర్ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. అటు బస్ సర్వీసులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులంతా బస్టాండ్లను ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పటి వరకు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది అయితే స్పష్టత లేదు. ప్రైవేటు డ్రైవర్లతోని ఈ బస్సుల రాకపోకలు కొనసాగిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. రైట్.